Hi everyone, welcome to my channel. Today we are discussing about డేటా టైప్స్. SQLలో డేటా టైప్స్ అనేది ఏ విధంగా ఉంటాయో మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ క్యాట్ డేటా టైప్. సెకండ్ వన్ వేర్ క్యాట్ డేటా టైప్. థర్డ్ వన్ వేర్ క్యాట్ 2 ఆఫ్ డేటా టైప్. ఫోర్త్ వన్ ఫ్లాప్ డేటా టైప్. ఫిఫ్త్ వన్ బ్లాబ్ డేటా టైప్. మనకి ఎస్క్యూఎల్లో ఈ 5 డేటా టైప్స్ అనేది మనము యూజ్ చేస్తాము. అసలు ఈ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ డేటా టైప్స్ అనేది మనము కాలమ్స్కి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో కాలమ్ నేమ్ అనేది మనం ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ నేను సపోజ్ ఈ ఫస్ట్ నేమ్ మన దగ్గర క్యార్ అని మెన్షన్ చేసి డేటా టైప్ని ఇక్కడ సైజ్ అని మెన్షన్ చేసాము అంటే, మనకి ఈ నేమ్ దగ్గర మనం క్యార్ అని ఇచ్చాము. సో ఈ క్యార్లో మనము సైజ్ ఇక్కడ మెన్షన్ చేసాము. నాకు 10 డిజిట్స్ మాత్రమే ఎంటర్ అవ్వాలి. మోర్ దెన్ 10 డిజిట్స్ ఎంటర్ అయిందంటే మనకి ద ఎస్క్యూఎల్ అనేది మనకి అవుట్పుట్ అనేది రన్ కాదు. మీకు అది నెక్స్ట్ చూపిస్తాను ఎలా ఏంటనేది. అండ్ నేను సెకండ్ వన్ వేర్ క్యార్ అనేది మెన్షన్ చేశాను అండ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ వేర్ క్యార్ 2 ఆఫ్ సేమ్ సైజ్ మెన్షన్ చేశాను. సో వీటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను డెవలపర్లో ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ నేమ్ శరణ్ అని ఇచ్చాను. ఓపెనింగ్ బ్రాకెట్ ఇక్కడ ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్. నేను ఇక్కడ క్యార్ అని ఇచ్చాను. సైజ్ వచ్చేసరికి 10 అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ మిడ్ నేమ్ ఇక్కడ నేను వేర్ క్యార్ అనేది మెన్షన్ చేశాను. 10 సైజ్ ఇచ్చాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వేర్ క్యార్ 2 ఆఫ్ 10 అని ఇచ్చాను. సైజ్ కూడా మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ అనేది మనం కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇది మనకి ఎస్క్యూఎల్లో రన్ స్టేట్మెంట్. మీరు ఇక్కడ ఈ రన్ స్టేట్మెంట్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఈ కర్సర్ని ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క సిస్టంలో కంట్రోల్ ఎంటర్ అని ఉంటుంది. సో కంట్రోల్ ఎంటర్ ఇచ్చినా కూడా మనకి రన్ అవుతుంది. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఓపెనింగ్ బ్రాకెట్. నేను ఇక్కడ శరణ్ అని నేమ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అగైన్ శరణ్ అని నేమ్ ఇచ్చాను. అండ్ అగైన్
శరణ్ అనేది అనదర్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ క్వెరీని రన్ చేస్తున్నాను. ఈ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నాకు రోస్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఈ రోస్ అనేది మనకి ఇన్సర్ట్ అయిందనేది ఎలా చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఎఫ్ నేమ్ కాలంకి క్యారెక్టర్స్ అనేది తీసుకుంది. శరణ్ మిడిల్ నేమ్కి నేను వేర్కేర్ అనేది ఇచ్చాను. శరణ్ వేర్కేర్ 2కి అనేది నేమ్ అనేది ఇచ్చాను. సో శరణ్. సో ఇవన్నీ మనకి క్యారెక్టర్స్. మనము క్యారెక్టర్స్నే కాకుండా మీన్ ఆబ్జెక్ట్స్ అనేది మనం ఇవ్వలేము. ఆబ్జెక్ట్స్ అనేది మనము బ్లాబ్ అనేది మాత్రమే ఇస్తాము. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనము అవుట్పుట్ అనేది తీసుకొని రావచ్చు. బట్ ఈ క్యార్కి వేర్క్యార్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ నేను వేర్క్యార్ అనేది ఇచ్చాను. సైజ్ అనేది 10 అనేది మెన్షన్ చేశాను. సో ఈ శరణ్ అనే దగ్గర నేను ఒకసారి డబుల్ క్లిక్ ఇచ్చానంటే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా స్పేసెస్ అనేది చూపిస్తుంది. సో క్యారెక్టర్ అనేది ఏంటంటే మనం ఇక్కడ 10 అని ఇస్తే ఓన్లీ 10 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. మన నేమ్ అనేది 10 డిజిట్స్ లోపలున్నా కానీ అది 10 వరకు అనేది ఆక్యుపై చేస్తుంది మొత్తం టోటల్గా. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అదే వేర్క్యార్ అయితే మనకి ఇక్కడ చూస్తే వేర్క్యార్లో స్పేసెస్ అనేది ఏం లేదు. సో మన నేము నేను ఇక్కడ సైజ్ కూడా మెన్షన్ చేశాను 10 అనేది. సో 10 అని మెన్షన్ చేసినా కానీ మన నేమ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇది తీసుకుంటుంది. సో ఇది మనకి యూస్ఫుల్. బట్ వేర్క్యార్ 2 అనేది ఎందుకంటే మనకి ఈ క్యార్ అనేది డేటా టైప్ అనేది 8000 బైట్స్ వరకు ఉంటుంది. కానీ ఇది మనకి అంతగా యూజ్ అనేది ఉండదు. బట్ వేర్క్యార్ 2 అనేది 2000 బైట్స్. వేర్క్యార్ 2 వచ్చేసరికి 4000 బైట్స్. సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది. సో మనకి ఫ్యూచర్లో ఏది మనకి ప్రాజెక్ట్ పరంగా కానీ వర్క్ పరంగా మనకి ఏది యూస్ఫుల్గా ఉంటుందో దాన్ని మనము తీసుకోవాలి. సో డేటా టైప్స్ అనేది ఇలా ఉంటుంది. ఈ క్లాబ్ బ్లాబ్ ఏంది అంటే క్లాబ్ వచ్చేసరికి క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ దట్ కెన్ హోల్డ్ అప్ టు 2 GB వరకు అది ఆక్యుపై చేస్తుంది. సో బ్లాబ్ అనేది లార్జ్ బైనరీ ఆబ్జెక్ట్ అంటే ఎక్కువగా ఉన్న బైనరీ ఆబ్జెక్ట్స్ని ఇది తీసుకుంటుంది బ్లాబ్ ఆబ్జెక్ట్ అనేది. సో దిస్ ఈజ్ డేటా టైప్స్. థ్యాంక్ యూ ఎవరీవన్.